మహాభారతంలో అప్పటికి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటరాని వాళ్ళు ఉన్నారన్నారు. అలాగే ఇంతకుముందుకు వశిష్ఠుడికి సంబంధించి అరుంధతి నక్షత్రం చూపెడతారు. అరుంధతి నక్షత్రం అంటే ఆ అరుంధతి మాదిగ బిడ్డ అన్నారు. సో అవన్నీ మహాభారతం టైంలో సార్. కానీ రీసెంట్గా మీరు గతంలో రీసెంట్గా చెప్పిన చూసుకుంటే ఈ స్వాతంత్రానికి ముందు ఆర్యులు భారతదేశానికి వచ్చినారు. అప్పటి నుంచి క్యాస్ట్ సిస్టమ్ ఉంది, అంతకుముందు లేదని కూడా చెప్పారు. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇక్కడ ప్రపంచంలో అన్ని చోట్ల మనుషులందరూ సమానంగా ఎట్లా ఉన్నారో భారతదేశంలో కూడా అట్లే ఉన్నారు. అన్ని చోట్ల ఆదిమ సమాజం, అది అమెరికా అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా, ఇటలీ అయినా, చైనా అయినా, ఫ్రాన్స్ అయినా, గ్రీక్ అయినా, ఇండియా అయినా, వర్గ సమాజం అనేది ఆదిమ సమాజం ఒకేలాగా నిర్మాణం అయింది. ఆదిమ సమాజంలో అడవుల మీద ఆధారపడి జంతువులను వేటాడి మాంసాన్ని తెచ్చుకొని తినటం, లేదా చెట్ల మీద కాయలు కాస్తే కాయలను, పళ్ళు కాస్తే పళ్ళను తెచ్చుకొని తినటం, నిద్ర వచ్చినప్పుడు పడుకోవటం, ఇది జరుగుతూ ఉండేది. ఈ ఆదిమ సమాజం అంతా కూడా ఒకే నిర్మాణంతో ఉండింది. ఇక్కడ విభజన లేదు, వర్గ విభజన లేదు, వర్ణ విభజన లేదు, మనుషుల మధ్య అసమానతలు లేవు, రాజ్యమే లేదు. అంటే వీళ్ళ మీద అజమాయిషి చెలాయించడానికి రాజ్యమే లేదు, ప్రభుత్వం లేదు, రాజు లేదు. ఆకలి నిద్ర ఈ రెండే తెలుసు మనుషులకి. ఆకలి నిద్ర అన్నప్పుడు, ఆకలి అయినప్పుడు వేటాడాలి, నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. ఇండ్లు కూడా లేవు, గుహల్లో పడుకోవాలి. బట్టలు కూడా లేవు, జంతువుల చర్మాన్ని, ఆకులని లేదా చెట్ల చర్మాన్ని తీసి కట్టుకోవాలి. ఇది ఉన్నటువంటి సమాజం. ఈ సమాజంలో అసమానతలు లేవు కదా. అయితే ఈ సమాజం నిర్మాణం అయినటువంటి ఆ తొలి దశల్లో మెల్లగా సమాజం మారుకుంటూ మారుకుంటూ ఎప్పుడైనా సరే సమాజం ఉన్న చోటు ఉండదు, ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందే క్రమంలో ఏం జరిగిందంటే భారతదేశంలో ఆదిమ సమాజము ఇది బానిస సమాజంగా పరిణామం చెందుతూ వస్తుంది. ఈ బానిస సమాజంగా పరిణామం చెందుతూ ఉన్నప్పుడు మెల్లగా వేరే దేశాల నుంచి ఇక్కడికి కొందరు వలస వచ్చారు. అప్పుడే బిఫోర్ మహాభారతం వలస వచ్చారు. ఆ వలస వచ్చినటువంటి వాళ్ళు అప్పటికే గుర్రం మీద స్వారీ చేసి, గుర్రం మీద స్వారీ చేయటం, గుర్రాన్ని ఉపయోగించడం అనేది మానవ జీవితంలో ఒక పెద్ద గెంతు లాంటి మార్పు అది. ఎందుకంటే గుర్రం వేగంగా ప్రయాణిస్తుంది, పరిగెత్తుతుంది కనుక. సో ఆ విధంగా మన దగ్గర గుర్రం ప్రయోగించడం లేదు, వాళ్ళు గుర్రాన్ని మన భారతదేశంలో లేదు, గుర్రాన్ని ప్రయోగించడం అనేది వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఏం చేశారు, అట్లా ప్రయాణం చేస్తూ 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 హిమాలయ పర్వతాల మీద నుంచి ఇట్లా వచ్చారు, ఇండియాకి వచ్చారు. ఇరాన్, ఇరాక్ ఆ దేశాల నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, మన ప్రజలు. ఎందుకంటే గుర్రం ఉపయోగించడం తెలియదు, ఏదో మినిమం స్థాయిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వీళ్ళని చూసి, అమాయకులుగా ఉన్నటువంటి ప్రజలను చూసి, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్యులు ఏం చేశారంటే వీళ్ళను బానిసలుగా మార్చుకుని వాళ్ళు యజమానులు అయిపోయారు. ఆర్యులు యజమానులై ఇండియన్స్ ను బానిసలు చేశారు. ఇక్కడున్న మూలవాసులు బానిసలు అయ్యారు. బయట నుంచి వచ్చినోడు యజమాని అయ్యాడు. ఈ యజమాని అయినటువంటి వాడు మెల్లగా ఈ ప్రజల్ని పరిపాలిస్తూ 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 దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఈ యజమానులు ఎవరు పని చేయటం లేదు, శ్రమ చేయటం లేదు, బానిసలు శ్రమ చేస్తున్నారు, యజమానులు కూర్చొని తింటున్నారు. ఈ కూర్చొని తినేవాడికి, విశ్రాంతిలో ఉండేవాడికి ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు వచ్చి మెల్లగా ఏం చేశాడు, ఈ ప్రజల్ని తన స్వాధీనంలో పెట్టుకోవాలంటే దేవుని సృష్టించాడు, పుస్తకాన్ని సృష్టించాడు, రామాయణం సృష్టించాడు, భారతం సృష్టించాడు, కర్మరాత సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, మనువాదాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పి చెప్పి నూరిపోసి మీరు మా కింద ఉండాలి, మీరు బానిసలు, మీరు కింది వర్గాలు అని మెల్లగా ఏం చేశాడు, వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు. మేము బ్రాహ్మణులం, పరిపాలించేవాడు క్షత్రియుడు, వ్యాపారం చేసేవాడు వైశ్యుడు, తర్వాత మీరు కింద పాదం నుంచి పుట్టారు, మీరు శూద్రులు. అంటే బ్రహ్మ అని ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని తల నుంచి పుట్టాం మేము, అంటే మాకు తెలివి ఉంటది, మీరు తెలివి లేని వాళ్ళు, మాకు తల ఆలోచిస్తుంది గనక, బ్రహ్మ శిరస్సు నుంచి పుట్టామంటే సరస్వతి బ్రహ్మ భార్య గనక మాకు బాగా చదవచ్చు, మేము చెప్పిందంతా మీరు వినాలి అని చెప్పి వర్ణ వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ 4 వర్ణాలను క్రియేట్ చేశారు. అట్లా బయటి నుంచి వచ్చిన ఆర్యులు భారతదేశంలో ఇక్కడి సమాజాన్ని విభజించి 4 వర్ణాలుగా రూపొందించిన చరిత్ర మనం చూస్తాం. రైట్ సార్. అప్పుడు 4 సార్ కులాలు, మొదలు 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా పంచమ వర్ణం తర్వాతి కాలంలో చాలా రోజులకి ఇప్పుడు మనం ఎవరినైతే దళితులు అంటున్నామో వాళ్ళని పంచమ వర్ణం అంటారు. ఈ పంచమ శూద్రులు, శూద్రుల్లో ఇంకా అతి శూద్రులు అన్నమాట. అందుకోసము శూద్రులు అంటే ఇక్కడ
ఇప్పుడు మనం చెప్తున్న కులాలని శూద్రులే. ఓకే. అంటే కమ్మ కాపు అన్ని కూడా శూద్రులే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఓకే. ఈ 3 కులాలు తీసేస్తే ఇంకెవరెవరు మిగిలారు? వెలమోళ్ళు మిగిలారు, కమ్మోళ్ళు మిగిలారు, రెడ్డోళ్ళు మిగిలారు, కాపోళ్ళు మిగిలారు, ముదిరాజులు, గౌండ్లు, యాదవులు, ఇట్లా చాకలి, కుమ్మరి, కమ్మరి, మంగలి, మాల, మాదిగ అందరిని తీసి శూద్రులు అన్నారు. ఈ శూద్రుల్లో నుంచి మళ్ళీ ఒక వర్ణాన్ని తయారు చేశారు. ఎట్లా తయారు చేశారంటే అంటరాని పనులు, ముట్టరాని పనులు, నీచమైన పనులు ఉంటాయి కదా. ఆ అంటరాని ముట్టరాని పనులు చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేశారు? మీరు మాకు దూరంగా ఉండండి అంటే మీరు రోడ్లను శుభ్రం చేస్తారు, చచ్చిన పశువులను తీసుకెళ్తారు, తర్వాత మీరు మలమూత్రాలను ఎత్తేస్తారు. ఈ పనులు చేస్తారు కనుక మీరు మమ్మల్ని అంటుకోకండి, మమ్మల్ని ముట్టుకోకండి, మీరు ఊరికి దూరంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళని నెట్టేశారు. అట్లా ఊరికి దూరం అట్లా నెట్టేసినటువంటి వాళ్ళే తర్వాతి కాలంలో అన్టచబుల్స్ అయ్యారు. అట్లా పంచమ వర్ణం, 5వ వర్ణం అనేది ఒకటి పుట్టించారు వాళ్ళు.